వలరి ఏంటండి ఇది? నాకైతే నచ్చలేదు. సినిమా ముందుకు వెళ్తుంటే ఎక్సైట్మెంట్ పోయి డల్గా ఉంది. అసలు వలరి టైటిల్కి యాప్టే కాలేదు. రివెంజ్ అని పెట్టుంటే బాగుండేది. శ్రీరామ్ క్యారెక్టర్ ఉంది అంటే ఉంది. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎందుకో, దానికి హారర్ ఎలిమెంట్స్కి సంబంధం ఏమిటో, అసలు వలరీ వెపన్కి ఇందులో యూజ్ చేయడానికి లింక్ లేకుండా పోయింది. స్టోరీ లైన్ ఏంటంటే అది 2007 కృష్ణపట్నం. ఓపెన్ చేయగానే ఒక 13 ఏళ్ల అమ్మాయి అతి కిరాతకంగా తన ఫ్యామిలీని చంపేసి జైలుకు వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నేవీ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీని పరిచయం చేస్తారు. చెన్నై నుండి కృష్ణపట్నానికి ట్రాన్స్ఫర్ అయ్యొస్తారు. వలరీ నిలయం అనే పాడుబడ్డ ఇంటి దగ్గర హీరోయిన్ వెళ్ళి ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఆ పాడుబడ్డ ఇంటి లోపలికి రా అని వింత శబ్దాలు హీరోయిన్ కి వినపడుతుంటాయి. హీరోయిన్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల చిన్నప్పటి ఇంజరీ బయటపడుతుంది. తనకి ట్రాన్స్ అండ్ గ్లోబల్ ఆమ్నేషియా వ్యాధితో బాధపడుతున్నట్టు డాక్టర్ చెప్తాడు. ఇక సినిమాలో ముసలామ క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ అయితే సినిమాకి హైలైట్ గా ఉన్నాయి. ఆ పాడుబడ్డ వలరీ నిలయానికి హీరో ఫ్యామిలీ షిఫ్ట్ అవుతారు. విచిత్రమైన సంఘటనలు హీరోయిన్ చుట్టూ జరుగుతుంటాయి. అసలు తన లైఫ్ లో ఏం జరుగుతుందో అర్థమవ్వదు. సుబ్బరాజ్ క్యారెక్టర్ సైక్రాటిస్ట్ గా హీరోయిన్ కి పరిచయం అవుతాడు. కానీ తనని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి ఫోన్ చేస్తే హీరో ఆ డిపార్ట్మెంట్ అనేదే లేదని చెప్తారు. ఇక కట్ చేస్తే ఉత్తేజ్తో ఫ్లాష్ బ్యాక్ చెప్పించారు. సైక్రాటిస్ట్ ఎవరు, ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది, ఆ వలరీ ఆయుధం ఎందుకనేది సినిమాలో చూపించారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమాలో ట్విస్ట్లు కొంచెం సస్పెన్స్ గా ఉన్నా థ్రిల్ గా అనిపించలేదు. మీరైతే ట్రై చేయండి. ఇది గాయ్స్ వలరీ రివ్యూ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.